జగన్ పోరాట సభలు కంటిన్యూ అవుతున్నాయి. శంఖారావ సభలు, అందులో తాజాగా అనంతపురం సభలో ఒకటి మొన్న ప్రస్తావించుకున్నాం. ఏ ఏ అంశాలని ప్రధానంగా తీసుకొచ్చారు. ఇప్పుడు నేరుగా కొత్త పిలుపునిచ్చుకొచ్చారు. అది ప్రభుత్వాలు కేసులు పెడితే సిద్ధంగండి, మనం అధికారంలోకి రాగానే కేసులు తీసేస్తాం. ఇంకో పక్కన పోరాటానికి సిద్ధంగండి, ఎన్నికలలో రకరకాలైనటువంటి సమస్యలు రాబోతున్నాయి. ఒకటి ఎలక్షన్ మ్యానిపులేషన్ జరుగుతుంది, రెండవది పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది, బూత్ మేనేజ్మెంట్లు జరుగుతాయి, రిగ్గింగ్లు జరిగే అవకాశం ఉంటుంది, అలాగే నేతల్ని జైళ్ళలో పెట్టే అవకాశం ఉంటుంది, రకరకాలైన కష్టాలు పెడతారు. అన్ని కష్టాలకి సిద్ధం కండి అంటూ పోరాటానికి పిలిపించారు. ప్రభుత్వాన్ని గద్దెదించడం అనేటువంటిదే పోరాటపు ప్రధాన లక్ష్యం అన్నటువంటిది, అలాగే తాను అధికారంలోకి రావడం అన్నటువంటిది కూడా పోరాటం ప్రధాన లక్ష్యం అన్నటువంటిది కేడర్కి ఇచ్చినటువంటి దిశానిర్దేశం. ఇక్కడ ఈ అంశాల్లో సరే మొన్న అంతకుముందు మాట్లాడినటువంటి అంశాలను ప్రస్తావించడంతో పాటుగా తెలుగుదేశం బీజేపీ కలిసి సంసారం చేసినంతసేపు ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఎలా చేస్తున్నారు లాంటి విమర్శలు ఇవన్నీ ఆయన పొలిటికల్గా చేసుకెళ్తే, ఇక్కడ అంటే ఇంకో పక్కన ఓట్ల తీసేయడం జరిగింది, ఆ ఓట్లని మళ్ళీ నమోదు చేయించే కార్యక్రమానికి సిద్ధం కండి అన్నటువంటి పిలుపు ఇక్కడ ఇంపార్టెంట్. ప్రధానంగా ఏంటంటే సరే రాజకీయపరమైన కేసులు, రాజకీయపరమైన అంశాలు ఇవన్నీ కామన్గా నడుస్తుంటాయి. చాలామందిది ఇప్పుడు ఓట్ల తొలగింపు జరిగింది, సరే అందులో మా పాత్ర ఏం లేదు అనేటువంటిది అధికార పక్షం అంటుంది. రెండో పక్కన ఇందులో ఎందుకు తీసేసామన్నటువంటిది ఎన్నికల సంఘం కూడా చెప్పలేదు. ఎవరికి ఏ నోటీసులు ఇచ్చి అయితే తీసేయట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ తీసి అవతల పడేస్తున్నారు ముందు. ఇప్పుడు ఆ పోయినటువంటి వాళ్ళు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని తిట్టుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఈలోపు ఎన్నికలు అయిపోతే వాళ్ళు కోరుకున్న లక్ష్యం నెరవేరదు. కాబట్టి ముందు అర్జెంటుగా వెయ్యండి అక్కడ అన్నటువంటి పాయింట్ని ప్రత్యేకంగా చెప్పడం అన్నది ఇక్కడ కీలకం. జగన్ ఈ విషయంలో సీరియస్గా ఎఫర్ట్ పెట్టి చేస్తే పోరాటానికి ఇచ్చినటువంటి పిలుపుకి మరి స్పందన ఎట్లా ఉంటుందన్నది చూద్దాం.